ప్రైజ్ ద లార్డ్. 12వ కీర్తన 7వ వచనం. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదవు. దేవుడు అందరినీ కాపాడేవాడు. తనకు ప్రార్థించేవారిని, తనను వెంబడించేవారిని ఆయన కునుకక నిద్రపోకుండా కాపాడే దేవుడని వాక్యంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా దరిద్రులను కాపాడెదవు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దరిద్రులు అంటే మనం అనుకుంటాం ఈ లోకానుసారంగా డబ్బు లేనివారు, మరి ఏ అర్హత యోగ్యత లేని వాళ్ళు దరిద్రులు అనుకుంటాం. దరిద్రులు అనగా ఎంతమంది వారికి ఉన్నప్పటికీ, ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత బలగం ఉన్నప్పటికీ, నీవు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరయ్యా అని దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో వారే ఆయన దృష్టిలో ఏమీ లేనివారని అర్థం. అలా తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నవారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. యెహోషాపాతు అనే ఒక రాజున్నాడు. అతడు యూదా ప్రజలను పరిపాలించాడు. ఇంచుమించు 12 లక్షల మంది పైచిలుకు ఆయనకి సైన్యం ఉన్నారు. అతడు చాలా ఉన్నతమైనటువంటి రాజు అని చెప్పాలి, చాలా ఐశ్వర్యవంతుడని చెప్పాలి, చాలా ఘనమైన వాడని చెప్పాలి, చాలా బలమున్నవాడని చెప్పాలి. అయితే అలాంటి వాడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఏమని ప్రార్థిస్తాడంటే, ఏమి చేయటానికి నాకు తోచట్లేదు, నీకన్నా నాకు సహాయం ఎవ్వరు లేరు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. అంటే అంతమంది ఉన్నా, అంత ఘనత ఉన్నా, అంత గొప్పతనం ఉన్నా అతడు దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో చూసారా? అలా ఎవరు ఆధారపడతారో వారిని దేవుడు కాపాడతాడు. ఈ దుష్టతరము వారి చేతిలో నుండి దేవుడు వారిని కాపాడతాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీకు అన్నీ ఉన్నాయేమో, ఒకవేళ ఏమీ లేకుండా కూడా ఉన్నావేమో. ఉన్నా లేకపోయినా దేవా నీవే నాకు దిక్కు అని ఆధారపడే మంచి మనసు నీకు ఉందనుకో, నిన్ను దేవుడు అన్ని రకాల బాధల నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈరోజు ఎవరైనా చేతుల్లో చిక్కి బాధపడుతున్నావా? ఎవరైనా నిన్ను టార్చర్ చేస్తున్నారా? ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? వీళ్ళ చేతుల నుంచి నేను ఎలా బయటకు రాగలనని బాధపడుతున్నావా? నీ సొంత మార్గాలు వెతుక్కోవద్దు, నీకు నచ్చినట్టు చేయొద్దు, ఎవరెవరో ఇచ్చేటువంటి సలహాల మీద నువ్వు ఆధారపడద్దు, కానీ దేవుని మీద ఆధారపడు. ప్రభువా, ఈ శ్రమ నుండి నన్ను విడిపించు, ఈ వ్యాధి చేతుల నుంచి నన్ను విడిపించు, ఈ సమస్య చేతుల నుంచి నన్ను విడిపించు, ఈ శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించు, నన్ను బాధించే వారి చేతుల నుంచి నన్ను విడిపించు, నన్ను ఇబ్బంది పెట్టేవారి చేతుల నుంచి విడిపించు, ప్రాముఖ్యంగా అపవాది చేతుల్లోంచి నన్ను విడిపించయ్యా అని నువ్వు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. నీకు ఏ అపాయం కలగకుండా, ఏ కీడు కలగకుండా, ఏ సమస్యలు నువ్వు ఉన్నా నిన్ను విడిపించి నిన్ను దృఢపరుస్తాడు. మరి ఈ తరము వారి చేతిలో నలగకుండా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాగ్దానం వీక్షించిన బిడ్డల జీవితంలో నీ భద్రత, నీ క్షేమం దయచేయి. ఈ తరము వారి చేతిలో నుండి, తమను తరుము వారి చేతిలో నుండి, బాధించు వారి చేతిలో నుండి నీ బిడ్డలను విడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.